ఒక విజిల్ బ్లోవర్ యూఎఫ్ఓ సీక్రెట్స్ కి సంబంధించి కోర్టులో ఒక పెద్ద సాక్ష్యం చెప్పడానికి రెడీ అయ్యాడు. కరెక్ట్ గా సాక్ష్యం చెప్పడానికి 2 వారాల ముందు అతను వింతగా ప్రాణాలు కోల్పోయాడు. సరే, ఇది ఒక కోఇన్సిడెన్స్ అనుకుందాం. డేవిడ్ విల్కాక్ అనే ఒక ఫేమస్ యూఎఫ్ఓ రీసెర్చర్ ఏప్రిల్ 19న యూట్యూబ్ లైవ్ లో కూర్చొని ఎవరైనా సరే వాళ్ళు ప్రాణాలు వాళ్లే తీసుకోవడం కరెక్ట్ కాదు, నేచురల్ డెత్ మాత్రమే కరెక్ట్ అని తన ఫాలోవర్స్ కి చాలా పెద్ద మోటివేషన్ ఇచ్చాడు. అలా చెప్పిన కరెక్ట్ గా 24 గంటల్లోపే ఏప్రిల్ 20న తన గంతు తనే కాల్చుకొని చనిపోయాడని చెప్తున్నారు. ఇది వినడానికి చాలా వింతగా ఉంది కదా, కానీ అసలు భయంకరమైన విషయం ఇది కాదు. ఒక లేడీ సైంటిస్ట్ తన ఇంట్లో ల్యాప్టాప్ ముందు కూర్చొని కీబోర్డ్ మీద ఏదో టైప్ చేస్తుంటే ఆమె గోడల గుండా ఒక ఎనర్జీ వెపన్ని ఫైర్ చేసి ఆమె కీబోర్డ్ మీద ఏం టైప్ చేస్తుందో ఆ డేటాని 3D ఇమేజ్ లాగా క్యాప్చర్ చేసేంత అడ్వాన్స్డ్ టెక్నాలజీతో ఆమెను టార్గెట్ చేశారు. అంటే ఇవన్నీ ఏంటంటే ఏదో హాలీవుడ్ సైఫై మూవీ స్టోరీలు అనిపిస్తుంది కదా, కానీ ఇవేమీ కట్టుకథలు కాదు, పక్కా ఎవిడెన్స్ ఉన్న రియల్ ఫ్యాక్ట్స్. ఇది కేవలం ఒక దేశంలో జరుగుతున్న ప్రాబ్లం కూడా కాదు. అమెరికాలో ఏకంగా 12 మంది, అలాగే చైనాలో 9 మంది టాప్ టైర్ సైంటిస్టులు సడన్ గా మాయమయ్యారు లేదా వింతగా ప్రాణాలు కోల్పోయారు. అండ్ ఈ లిస్ట్లో ఉన్నవాళ్ళు మామూలు రీసెర్చర్స్ కూడా కాదు. న్యూక్లియర్ సీక్రెట్స్, హైపర్సోనిక్స్, స్పేస్ డిఫెన్స్, ఇంకా ఇలాంటి మోస్ట్ సెన్సిటివ్ ప్రాజెక్ట్స్ ని డీల్ చేసే ఎక్స్పర్ట్స్. అండ్ ఈ ఇన్సిడెంట్ అన్ని చూసి వైట్ హౌస్, FBI, డిపార్ట్మెంట్ ఆఫ్ వార్ కూడా డైరెక్ట్ గా రంగంలో దిగాయి. అండ్ ప్రెసిడెంట్ ట్రంప్ డైరెక్ట్ గా దీని మీద ఒక 10 డే డెడ్ లైన్ కూడా పెట్టారు. అసలు వీళ్ళందరూ ఎందుకు టార్గెట్ అవుతున్నారు? ఇదంతా ఏదైనా ఏలియన్ కవర్ అప్పా లేదా యూఎస్ అండ్ చైనా మధ్య జరుగుతున్న ఒక భయంకరమైన సైలెంట్ సైంటిస్ట్ వార్? అసలు కదా ఎక్కడ మొదలైందంటే ముందుగా మనం ఈ సైలెన్స్డ్ వాయిసెస్ గురించి మాట్లాడుకోవాలి. మాథ్యూ జేమ్స్, ఈయన ఒక ఎక్స్ ఎయిర్ ఫోర్స్ ఇంటెలిజెంట్ ఆఫీసర్, వయసు 39 ఏళ్ళు. ఈయన దగ్గర యూఎఫ్ఓకి సంబంధించిన చాలా డీప్ సీక్రెట్స్ ఉన్నాయి. ఒక ఫెడరల్ విజిల్ బ్లోవర్ కేసులో ఈయన చాలా సీక్రెట్ బయట పెట్టాల్సి ఉంది. కానీ ఇంటర్వ్యూ జరగడానికి కరెక్ట్గా 2 వారాల ముందు ఆయన సడన్గా చనిపోయారు. అఫీషియల్గా ఇది ఒక ఆత్మహత్య అని, అంటే ఆత్మహత్య అని ఇంగ్లీష్లో చెప్తే నాకు ఎల్లడాలు రాస్తాడు కాబట్టి అర్థం చేసుకోండి. అఫీషియల్గా అలాగే క్లోజ్ చేశారు. కానీ ఇది ఒక సస్పీషియస్ ఈవెంట్ అని, ఖచ్చితంగా దీని వెనక వేరే కథ ఉందని కాంగ్రెస్ మ్యాన్ ఎరిక్ చాలా గట్టిగా ఎలిషన్స్ చేశారు. ఇక డేవిడ్ విల్కాక్ విషయానికి వస్తే ఈయన మామూలు వ్యక్తి కాదు. హిస్టరీ ఛానల్లో వచ్చే ఫేమస్ షో ఏన్షియంట్ ఏలియన్స్లో ఈయన ఒక రెగ్యులర్ ఎక్స్పర్ట్. ఎన్నో ఏళ్లుగా ఏలియన్స్కి, మన ఏలియన్ సివిలైజేషన్స్కి ఉన్న లింక్స్ మీద ఈయన రీసెర్చ్ చేస్తాడు. ఈయన ఏప్రిల్ 19న తన ఫాలోవర్స్తో ఒక యూట్యూబ్ లైవ్ చేశాడు. ఆ లైవ్లో మాట్లాడుతూ ఎవ్రీడే ఆన్ ఎర్త్ ఈజ్ ఏ గిఫ్ట్, సైంటిస్టులు మాయమవడం చూస్తుంటే నాకు కూడా కొంచెం భయంగా ఉందని చెప్పాడు. అంతే కదా, న్యాచురల్గా ప్రాణాలు పోవడం తప్ప వేరే ఏ ఆప్షన్ కరెక్ట్ కాదని చాలా క్లియర్గా చెప్పాడు. ఒక మనిషి ఎంత కాన్ఫిడెంట్గా లైవ్లో మాట్లాడిన నెక్స్ట్ రోజే తన ఇంటి బయట గన్తో ఎలా కాల్చుకొని చనిపోతాడు? ఇది కోఇన్సిడెన్స్ అని నమ్మడం అయితే నాకు కష్టం. అందుకే టెన్నెసీ కాంగ్రెస్ మ్యాన్ అయిన టిమ్ ఒక పవర్ఫుల్ పాయింట్ రైజ్ చేశాడు. ఒకవేళ 11 మంది న్యూస్ రీడర్స్ లేక 11 మంది బార్బర్స్ ఇలా వరుసగా మిస్ అయితే మనం సైలెంట్గా ఉంటామా? కేవలం సైంటిస్టులు మిస్ అవుతున్నారు కాబట్టి దీన్ని మనం పెద్దగా పట్టించుకోవట్లేదని ఆయన చాలా సీరియస్గా క్వశ్చన్ చేశాడు. వీళ్ళందరి మరణాలను విడివిడిగా చూస్తే మనకు క్లారిటీ రాదు, కానీ వీళ్ళందరినీ ఒక గ్రూప్గా చేసి చూస్తే దీంట్లో చాలా వింతైన ప్యాటర్న్స్ నాకు కనిపించాయి. అందులో మొదటి ప్యాటర్న్ ద డిజిటల్ గోస్ట్. ఇది ఎలా ఉంటుందంటే సైంటిస్టులు అందరూ వాళ్ళ ఇళ్ల నుంచి బయటికి వెళ్ళేటప్పుడు ఒక రకమైన రూల్ ఫాలో అయ్యారా అన్నట్టు ఉంటుంది. ఎవరైనా సరే బయటికి వెళ్తే కనీసం వాళ్ళ ఫోన్ లేదా వ్యాలెట్ తీసుకెళ్తారు కదా, కానీ ఇప్పుడు నేను చెప్పే గ్రూప్లో ఉన్న వాళ్ళందరూ డివైజెస్ అన్ని ఇంట్లోనే వదిలేశారు. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ జనరల్ విలియం నెయిల్ క్యాస్లాండ్. ఈ క్యాస్లాండ్ ఇన్సిడెంట్ గురించి రీసెంట్గానే యూఎఫ్ఓ వీడియోలో చెప్పాను, బట్ ఇప్పుడు క్లబ్ చేసేటప్పుడు ఈయన గురించి చెప్పాలి కాబట్టి మళ్ళీ చెప్పాల్సి వస్తుంది. సింపుల్గా చెప్పేస్తాను. ఈయన ఏజ్ 68, ఎక్స్ ఎయిర్ ఫోర్స్ రీసెర్చ్ ల్యాబొరేటరీ కమాండర్. ఒకరోజు ఉదయం 10 నుంచి 11 గంటల మధ్యలో తన ఇంటి నుంచి బయటికి నడుచుకుంటూ వెళ్ళిపోయాడు. వెళ్ళేటప్పుడు తనతో పాటు కేవలం ఒక జత హైకింగ్ బూట్స్, ఇంకొక .38 క్యాలిబర్ రివాల్వర్ మాత్రమే తీసుకెళ్ళాడు. కార్లు ఏమో గ్యారేజ్లోనే ఉన్నాయి, ఫోను, స్మార్ట్ వాచ్, చివరికి ఆయన వేసుకునే గ్లాసెస్ కూడా ఇంట్లోనే వదిలేశాడు. ఒక మనిషి కళ్ళద్దాలు కూడా లేకుండా ఎక్కడికి వెళ్తాడు? ఈయన కోసం పోలీసులు ఒక సిల్వర్ అలర్ట్ ఇష్యూ చేశారు. ఇన్వెస్టిగేషన్లో వాళ్ళ ఇంటికి సుమారు 1.25 మైల్స్ దూరంలో ఆయన వేసుకునే ఒక గ్రే యూఎస్ ఎయిర్ ఫోర్స్ స్వెట్ షర్ట్ దొరికింది, కానీ ఆయన మాత్రం దొరకల. అసలు ట్విస్ట్ ఏంటంటే ఆయన భార్య సూసన్ వీకర్సన్ పోలీసులకు కాల్ చేసినప్పుడు ఒక మాట చెప్పింది, ఆయన డివైజెస్ అన్నీ కావాలనే వదిలేసి వెళ్ళిపోయాడు అని. ఈ ప్లాన్ నాట్ టు బి ఫౌండ్ అని ఆమె చెప్పింది. అసలు ఒక టాప్ జనరల్ అంతలా భయపడి తన ఐడెంటిటీని దాచుకుని ఎందుకు వెళ్ళిపోవాలి? ఇదే హంట్స్విల్ టౌన్లో జరిగిన ఇంకో ఇన్సిడెంట్ చూస్తే ఈ ప్యాటర్న్ ఎంత భయంకరంగా ఉందో అర్థమైంది. జోషువా లేబ్లాంక్ అనే కుర్రాడు నాసా మార్షల్ స్పేస్ ఫ్లైట్ సెంటర్లో ఈయన ఒక న్యూక్లియర్ ప్రొపల్షన్ ఇంజనీర్. జూలై 22, 2025 ఈయన ట్రావెల్ చేస్తున్న టెస్లా కార్ ఒక పెద్ద క్రాష్కి గురై ఆయన ప్రాణాలు కోల్పోయాడు. వినడానికి ఇది ఒక నార్మల్ యాక్సిడెంట్ లాగే ఉంది కదా, కానీ ఈ యాక్సిడెంట్ జరగడానికి కొన్ని గంటల ముందు ఏం జరిగిందో తెలుసా? ఆయన ఫ్యామిలీ పోలీసులు కంప్లైంట్ ఇచ్చారు. ఆ రోజు పొద్దున్న ఆయన ఎవరికి చెప్పకుండా ఇల్లు వదిలి వెళ్ళిపోయాడు. పైకి వెళ్ళేటప్పుడు తన ఫోన్, వ్యాలెట్ సేమ్ తీసుకెళ్ళాల. ఒక కుర్రోడు కార్ వేసుకుని బయటికి వెళ్తా ఫోన్, వ్యాలెట్ ఎందుకు వదిలేస్తాడు? అందుకే ఆయన ఫ్యామిలీ ఈయనెవరో అబ్డక్ట్ చేశారు, ఎత్తుకుపోయారు ఉంటారు, ఆ తర్వాతే కార్ యాక్సిడెంట్ జరిగిందని బలంగా నమ్ముతున్నారు. అండ్ ఇదే లిస్ట్లో లాస్ ఎలమోస్కి చెందిన 2 వ్యక్తులు ఉన్నారు. మెలిసా క్యాసియస్ అనే ఆవిడ జూన్ 26న మార్నింగ్ తన భర్తను ల్యాబ్ దగ్గర డ్రాప్ చేసింది. తన ఎంప్లాయీ బ్యాడ్జ్ మర్చిపోవడంతో మళ్ళీ ఇంటికి వచ్చి వర్క్ రిమోట్లీ చేయాలనుకుంది, కానీ ఆ తర్వాత ఆమె సడన్గా మాయమైపోయింది.
ఆమె కారు అక్కడే ఉంది, కానీ ఆమె ఎక్కడికి వెళ్ళిందో తెలియదు. పోలీసులకు ఆమె ఫోన్ దొరికింది. ఆ ఫోన్ పూర్తిగా ఫ్యాక్టరీ రీసెట్ అయ్యింది. అంటే ఆమె మాయమయ్యే ముందే ఆమె ఫోన్లో డేటా మొత్తం ఎవరైనా కావాలని క్లీన్ చేసేసారా? అలా అయితే ఆ డేటాలో ఉన్న సీక్రెట్స్ ఏంటి? అండ్ ఇదే ల్యాబ్లో పనిచేసిన 79 ఇయర్స్ యాంథోనీ అనే వ్యక్తి కూడా సేమ్ ఇదే ప్యాటర్న్లో మిస్ అయ్యాడు. తన కార్ని లాక్ చేసి కీస్, వ్యాలెట్ అన్ని ఇంట్లోనే పెట్టి బయటికి వెళ్ళిపోయాడు. ఆయన ఫ్రెండ్ చెప్పిన దాని ప్రకారం ఏదో ఒక 5 నిమిషాల పని మీద బయటికి వెళ్ళినట్టు వెళ్ళాడు, కానీ మళ్ళీ తిరిగి రాలా. అంటే వీళ్ళందరికీ ఏమైనా ఒకటే ఇన్స్ట్రక్షన్ వచ్చిందా, మీ ఫోన్లు ఇంట్లో పెట్టండి, ఎవరికి దొరకద్దని ఎవరైనా ఫోర్స్ చేస్తారు? ఇది ఒక పెద్ద మిస్టరీ. ఇక రెండో ప్యాటర్న్ ఏంటో తెలుసా? ద ఇన్విజిబుల్ వెపన్స్. దీని గురించి మనం డీప్గా అనలైజ్ చేసే ముందు ఒక చిన్న రిక్వెస్ట్. ఇప్పుడు చాలా వరకు ఆర్టికల్స్లో ఇన్ఫర్మేషన్ మొత్తాన్ని ఎతికి ఇలాంటి డీప్ మిస్టరీని మేము ముందుకు తీసుకురావడానికి మా టీం చాలా హార్డ్ వర్క్ చేస్తుంది. అండ్ మా రీసెర్చ్ మీకు నచ్చితే ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. ఇలాంటి సెన్సిటివ్ విషయాలు ఇంకా ఎక్కువ మందికి రీచ్ అవ్వడం చాలా అవసరం. అలాగే కింద నా సబ్స్క్రైబ్ బటన్ నొక్కి బెల్ ఐకాన్ ఆన్ చేసుకోండి. అప్పుడే మా నెక్స్ట్ వీడియో నోటిఫికేషన్ మీకు వచ్చేస్తుంది. మీ సపోర్ట్ మాకు ఎంతో మోటివేషన్ ఇస్తుంది. సరే, ఇప్పుడు ఆ ఇన్విజిబుల్ వెపన్స్ అనుకున్న అసలు కథలోకి వెళ్తాం. ఇక్కడ సైన్స్ ఫిక్షన్ మూవీస్ మించే భయంకరమైన టెక్నాలజీ గురించి మనం మాట్లాడుకోవాలి. ఆ టెక్నాలజీకి బలైంది ఆమె ఇస్క్రిడ్జ్ అనే ఒక 34 ఏళ్ల యంగ్ లేడీ సైంటిస్ట్. ఇవి మామూలు సైంటిస్ట్ కూడా కాదు. యూనివర్సిటీ ఆఫ్ అలబామా నుంచి కెమిస్ట్రీ ఇంకా బయాలజీలో డబుల్ మేజర్ చేసింది. అది కాకుండా ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్, ఫిజిక్స్ అండ్ జెనెటిక్ ఇంజనీరింగ్లో కూడా మాస్టర్ లెవెల్ నాలెడ్జ్ ఉన్న ఒక ఇంటర్ డిసిప్లినేరియన్. ఆమె తండ్రితో కలిసి యాంటీ గ్రావిటీ టెక్నాలజీ మీద, అలాగే హోమ్ల్యాండ్ సెక్యూరిటీకి సంబంధించిన సబ్వే సిస్టమ్స్లో కూడా కెమికల్ థ్రెడ్స్ని కనిపెట్టే ప్రాజెక్ట్ మీద వర్క్ చేస్తుంది. అండ్ ఆమె అనుభవించిన నరకం గురించి వింటే ఎవరికైనా భయం వేస్తుంది. ఎవరైనా దూరం నుంచి ఒక ఎనర్జీ వెపన్ వాడి వాళ్ళ గోడ లోపల నుంచి మనల్ని టార్గెట్ చేస్తే ఎలా ఉంటుంది? ఖచ్చితంగా ఇలాగే ఈమె మీద అటాక్ జరిగింది. ఒకసారి ఆమె కీబోర్డ్ మీద టైప్ చేస్తుంటే ఆ ఎనర్జీ వెపన్ నుంచి వచ్చే బీమ్స్ వల్ల ఆమె టైప్ చేస్తున్న డేటా మొత్తం వాళ్ళకి ఒక 3D ఇమేజ్ లాగా వెళ్ళిపోతుందని ఆమె గమనించింది. అప్పటి నుంచి ఆమె తన ల్యాప్టాప్ వాడాలంటేనే ఉనిగిపోయేది. అండ్ ఈ అటాక్ వల్ల ఆమె చేతులు, పాదాలు, మెడ మీద కూడా భయంకరమైన గాయాలయ్యాయి. అండ్ ఆ ఫొటోస్ కూడా ఉన్నాయి. అండ్ ఆమె టీంలో ఒక CIA వెపన్స్ ఎక్స్పర్ట్ ఉండేవాడు. అతను ఆమె ఇంటి విండోకి కాలిన గుర్తులు కూడా చూసి షాకింగ్ ఒక నిజం చెప్పాడు. అదొక RF K బ్యాండ్ ఎమిటర్ అని, దాన్ని SUVలో 5 కార్ బ్యాటరీలో కనెక్ట్ చేసి ఆ ఇంటి బయట నుంచి ఆపరేట్ చేశారని ఆయన కన్ఫర్మ్ చేశాడు. అండ్ ఈ అటాక్స్ వల్ల ఆమెకు వచ్చిన సింటమ్స్ అచ్చం హెవానా సిండ్రోమ్ లాగా ఉండేవి. కొన్నేళ్ల క్రితం క్యూబాలో అమెరికన్ ఎంబసీ అఫీషియల్స్ కూడా ఇలాగే సడన్గా తలనొప్పి, వినికిడి సమస్యలు రావడం, ఇలాంటి వింతైన సింటమ్స్ వచ్చాయి. అండ్ ఏమీ పరిస్థితి కూడా అలాగే తయారైంది. వీళ్ళ అటాక్స్ కేవలం ఆ వెపన్స్తోనే ఆగిపోలా. బయట ఆమెను సైకలాజికల్గా కూడా టార్గెట్ చేశారు. ఆమె ఒక బార్కి వెళ్తే గుర్తు తెలియని వ్యక్తులు వచ్చి ఆమె వర్క్ గురించి, ఆమె పర్సనల్ లైఫ్ గురించి అన్నీ తెలిసినట్టు మాట్లాడేవాళ్ళంట. ఆమె భయపెట్టడానికి అలా సోషల్ ఇంజనీరింగ్ క్యాంపెయిన్ రన్ చేశారు. ఆమె తన తాగే డ్రింక్లో ఎవరైనా మొత్తం ముందు కలుపుతారేమో అని భయపడి ఒంటరిగా బార్కి వెళ్ళడమే మానేస్తుంది. అండ్ ఈ అటాక్స్ కేవలం ఆమెకే కాదు, ఆమె టీం మెంబర్స్ కూడా జరిగాయి. వాళ్ళ ఇళ్లలోకి దొంగతనంగా దూరి వస్తువులు పాడు చేయడం, వాళ్ళ కార్ టైర్స్ కోసేయడం లాంటివి చేశారు. అండ్ అన్నిటికంటే దారుణమైన విషయం ఏంటంటే ఆమె టీం మెంబర్స్ ఫుడ్లో ఎవరైనా కావాలనే పాయిజన్ కలిపేవారు. ఆ ఫుడ్ ప్యాకెట్ మీద ఏమీ పేరే రాసుండేది. ఆ ఫుడ్ తిన్న వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ చాలా సివియర్గా హెల్త్ ఇష్యూస్ వచ్చాయి. ఇదంతా ఆమెను తన టీం నుంచి ఐసోలేట్ చేయడానికి వేసిన ఒక భయంకరమైన ప్లాన్. ఈ అటాక్స్ అన్ని తట్టుకోలేక 2022 మే నెలలో తన ఫ్రెండ్ ఫ్రాంక్ మిల్బర్న్కి ఒక మెసేజ్ పంపించింది. ఏమని పంపించిందో తెలుసా? జాగ్రత్తగా వినండి. ఒకవేళ నేను నా ప్రాణాలు తీసుకున్నానని, లేదా డ్రగ్ ఓవర్డోస్ వల్ల కన్ను మూసానని నీకు రిపోర్ట్ వస్తే అవి ఖచ్చితంగా అబద్ధం. నేను అలాంటి పనులు అస్సలు చేయనని చాలా క్లియర్గా వార్నింగ్ ఇచ్చింది. కానీ ఆ మెసేజ్ పంపిన కరెక్ట్గా 1 నెలకి ఆమె గన్ షాట్తో కన్నుమూసింది. అఫీషియల్గా దాన్ని వాళ్ళు మళ్ళీ ఆత్మహత్యను డిక్లేర్ చేశారు. కానీ అసలు నిజమేంటో దేవుడికి తెలియాలి. ఆమె తండ్రి కూడా సైంటిస్టులు అన్నాక నార్మల్ పీపుల్ లాగే వాళ్ళు కూడా ప్రాణాలు కోల్పోతారు కదా, దీన్ని పెద్ద ఇష్యూ చేయొద్దని చెప్పి మీడియాకి చెప్పారు. కానీ ఆమె పంపిన టెక్స్ట్ మెసేజెస్, ఆ కాలిన గాయాల ఫోటోలు చూస్తే ఎవరికైనా ఇది ఒక పక్కా ప్లాన్డ్ అసాసినేషన్ అని అర్థమైపోద్ది. ఇన్ని ప్రూఫ్, ఇన్ని ఎవిడెన్స్ కళ్ళ ముందు కనిపిస్తుంటే ఇదంతా కోఇన్సిడెన్స్ అని నమ్మడం చాలా కష్టం కదా. ఇదంతా కేవలం అమెరికాలో జరిగిన ఇన్సిడెంట్స్ మాత్రమే, కానీ వీళ్ళకున్న అడ్వాన్స్డ్ నాలెడ్జ్ ఏంటి, అసలు వీళ్ళని ఎందుకు టార్గెట్ చేస్తున్నారు? ఇదంతా చూస్తుంటే ఇన్విజిబుల్ వార్ కేవలం వీళ్ళ వరకే ఆగిపోయిందా, లేదా వేరే దేశాలకు కూడా పాకిందా? ఇంతకీ వీళ్ళందరినీ ఎందుకు టార్గెట్ చేస్తున్నారు? వాళ్ళ దగ్గర ఉన్న అడ్వాన్స్డ్ నాలెడ్జ్ ఏంటి? ఇది మన మూడో ప్యాటర్న్, ద సీక్రెట్ నాలెడ్జ్. కేవలం వాళ్ళకి మాత్రమే తెలిసిన సీక్రెట్స్ ఏంటో ఇప్పుడు డీప్గా చూద్దాం. ఈ లిస్ట్లో మోనికా రెజా గురించి ముందుగా చెప్పుకోవాలి. ఈమె నాసా జెట్ ప్రొపల్షన్ ల్యాబొరేటరీలో డైరెక్టర్ ఆఫ్ మెటీరియల్స్ ప్రాసెసింగ్గా వర్క్ చేసేది. 2025 జూన్ 22న కాలిఫోర్నియాలో ఒక ఫారెస్ట్ ఏరియాలో తన ఫ్రెండ్స్తో కలిసి ఆమె హైక్కి వెళ్ళింది. తన ఫ్రెండ్కి జస్ట్ ఒక 30 అడుగులు వెనకాల నడుస్తున్న ఆవిడ సడన్గా మాయమైపోయింది. కనీసం ఆమె జాడ కానీ క్లూ కానీ లేదు. ఎందుకు ఆమెనే టార్గెట్ చేశారు? ఎందుకంటే ఆమె 90sలోనే ఒక రెవల్యూషనరీ మెటీరియల్ని ఇన్వెంట్ చేసింది. దాని పేరు మాండలాయ్. ఇది ఒక నికిల్ బేస్డ్ సూపర్ అలాయ్. దీన్ని ఎక్కడ వాడతారో తెలుసా? అడ్వాన్స్డ్ రాకెట్ ఇంజిన్స్లో వాడతారు. ఇక్కడ అసలైన మిస్టరీ ఏంటంటే హౌస్ ఓవర్సైట్ కమిటీ ఇచ్చిన అఫీషియల్ లెటర్ ప్రకారం ఆమె మనం ఇందాక మాట్లాడుకున్న జనరల్ క్యాస్లాండ్తో ఒక క్లోజ్ ప్రొఫెషనల్ కనెక్షన్ ఉంది.
2000 స్టార్టింగ్లో వీళ్ళిద్దరూ కలిసి ఎయిర్ ఫోర్స్ ఫండ్ చేసిన ఒక మోస్ట్ సీక్రెట్ ప్రాజెక్ట్ మీద వర్క్ చేశారు. ఆ ప్రాజెక్ట్ మెయిన్ టార్గెట్ ఏంటంటే రీయూజబుల్ స్పేస్ వెహికల్స్ అండ్ స్పేస్ వెపన్స్కి కావాల్సిన అడ్వాన్స్డ్ మెటీరియల్స్ని డెవలప్ చేయడం. అంటే ఫ్యూచర్లో స్పేస్లో జరగబోయే వార్స్కి సంబంధించిన ఒక క్రూషియల్ నాలెడ్జ్ వీళ్ళిద్దరికీ ఖచ్చితంగా తెలుసు. కరెక్ట్గా ఆ ఇద్దరే ఇలా డివైజెస్ వదిలేసి వింతగా మాయమవడం చూస్తే వాళ్ళకి తెలిసిన ఆ సీక్రెట్స్ వల్లే వాళ్ళని ఎవరైనా కిడ్నాప్ చేశారా అనే డౌట్స్ కూడా రేజ్ అవుతాయి. ఇక జనరల్ క్యాస్లాండ్ విషయానికి వస్తే ఆయనకి రైట్ ప్యాటర్సన్ ఎయిర్ ఫోర్స్ బేస్లో ఉన్న లాంగ్ టర్మ్ కనెక్షన్ వల్ల ఎన్నో ఏళ్లుగా ఏలియన్స్కి సంబంధించిన రోజ్వెల్ క్రాష్ సీక్రెట్స్ కూడా ఆయనకు తెలుసని బయట ఒక రూమర్ ఉంది. ఆయన భార్య సూజన్ ఈ రూమర్స్ని కొట్టిపారేసింది. బట్ ఆయన దగ్గర ఉన్న అసలు సీక్రెట్ ఆ ఏలియన్స్ కాకపోవచ్చు, వేరేదై ఉండొచ్చు. అండ్ 2016లో వికీలీక్స్ ద్వారా హిల్లరీ క్లింటన్ క్యాంపెయిన్ చైర్మన్ అయిన జాన్ పొడెస్టాకి సంబంధించిన కొన్ని కాన్ఫిడెన్షియల్ ఈమెయిల్స్ లీక్ అయ్యాయి. ఆ లీక్స్లో బ్లింక్ 182 బ్యాండ్ సింగర్ టామ్ డేలాంగ్ పంపిన ఈమెయిల్స్లో క్యాస్లాండ్ పేరు చాలాసార్లు బయటకు వచ్చింది. ఈమెయిల్స్ ప్రకారం క్యాస్లాండ్ ఒక స్కెప్టిక్ అని చెప్పిన టామ్ డేలాంగ్ మాత్రం గవర్నమెంట్ దగ్గర ఒక అద్భుతమైన ఫ్యూచరిస్టిక్ టెక్నాలజీ ఉంది, దాన్ని మెల్లగా పబ్లిక్కి డిస్క్లోజ్ చేయడానికి క్యాస్లాండ్ లాంటి వాళ్ళు లోపల నుంచి అడ్వైజర్ ఇస్తున్నారని బలంగా నమ్మారు. ఆ టెక్నాలజీ పేరు 0 పాయింట్ ఎనర్జీ. టామ్ డేలాంగ్ మాటల్లో చెప్పాలంటే 1 ఇంచ్ ఆఫ్ ఎయిర్ కుడ్ పవర్ ద యూస్ ఫర్ 100 years. అంటే గాల్లో ఉండే కేవలం 1 ఇంచు స్పేస్లో ఉన్న అదృశ్య ఎనర్జీతో, ఇన్విజిబుల్ ఎనర్జీతో అమెరికా కంట్రీ మొత్తం 100 ఏళ్లు నడపచ్చు అని. మనం ఇప్పుడు వాడుతున్న కన్వెన్షనల్ ఎనర్జీ సోర్సెస్ని పూర్తిగా జీరో చేసేంత పవర్ ఆ టెక్నాలజీకి ఉంది. టు ద స్టార్స్ అకాడమీ అనే ఒక ఆర్గనైజేషన్ ద్వారా ఈ సీక్రెట్ ఎనర్జీ వాడి ఒక వర్కింగ్ యాంటీ గ్రావిటీ క్రాఫ్ట్ని తయారు చేయాలని వాళ్ళు ప్లాన్ చేశారు. ఇంత హై లెవెల్ సీక్రెట్స్ తెలుస్తున్న ఒక టాప్ జనరల్ సడన్గా అడవిలో హైకింగ్కి వెళ్ళి ఫోన్ లేకుండా తిరిగి రాకపోవడం నార్మల్గా జరిగే పని అని ఎవరైనా నమ్ముతారా? ఇదే మిస్సింగ్ లిస్ట్లో నాసా జేపీఎల్కి చెందిన ఇంకో 2 టాప్ సైంటిస్టులు కూడా ఉన్నారు. వాళ్లే ఫ్రాంక్ మైవాల్డ్ ఇంకా మైకెల్ డేవిడ్ హిక్స్. హిక్స్ అనే ఆయన 2023లో చనిపోయారు. ఈయన కామెట్స్ ఇంకా ఆస్ట్రాయిడ్స్ మీద వరల్డ్ క్లాస్ ఎక్స్పర్ట్. నాసా చేపట్టిన డాట్ ప్రాజెక్ట్ అంటే భూమి వైపు ఏదైనా ఆస్ట్రాయిడ్ వస్తే దాన్ని ఢీ కొట్టి దారి మళ్లించి మళ్ళీ అంటే మన ప్లానెట్ని సేవ్ చేసే ప్రాజెక్టులో ఈయన కీ రోల్ ప్లే చేశారు. అలాగే ఫ్రాంక్ మైవాల్డ్ అనే ఆయన 2024లో చనిపోయారు. ఈయన చనిపోవడానికి జస్ట్ 13 నెలల ముందే జూపిటర్ ఉపగ్రహమైన యూరోపా అండ్ సాటర్న్ ఉపగ్రహమైన ఎన్సెలాడస్ మీద అసలు సైన్స్ ఆఫ్ లైఫ్ అంటే జీవం ఉందా లేదా అని కనిపెట్టే ఒక టెక్నాలజీలో ఒక అతిపెద్ద బ్రేక్ త్రూ కూడా సాధించారు. ఇదంతా బాగానే ఉంది, కానీ ఇక్కడ అసలు ట్విస్ట్ ఏంటంటే వీళ్ళిద్దరూ చనిపోయిన తర్వాత అఫీషియల్గా వాళ్ళకి కనీసం అటాప్సీ కూడా జరగల. గవర్నమెంట్ వాళ్ళ కాజ్ ఆఫ్ డెత్ని ఎక్కడ పబ్లిక్గా బయట పెట్టలా. మైకెల్ హిక్స్ వాళ్ళ కూతురు జూలియా హిక్స్కి కూడా ఏ ఫెడరల్ ఏజెన్సీ నుంచి ఎలాంటి కాల్ రాలా. ఆమె కూడా ఈ కాన్స్పిరసీస్ వల్ల చాలా డిస్టర్బ్ అయింది. ఒక టాప్ నాసా సైంటిస్ట్ కన్ను మూస్తే కనీసం అటాప్సీ చేయకుండా బాడీని అలా ఎందుకు వదిలేశారు? వాళ్ళు చనిపోవడం అనుకున్న ఏ సీక్రెట్ని దాచడానికి గవర్నమెంట్ అలా సైలెంట్ అయిపోయింది. ఇప్పటిదాకా ఇదంతా కేవలం అమెరికాలో మాత్రమే జరుగుతుంది, ఇది ఒక ఏలియన్ కవర్ అప్ లేదా వాళ్ళ లోపల గవర్నమెంట్ ఏజెన్సీస్ మధ్య జరుగుతున్న కుట్రనో మనం అనుకోవచ్చు. కానీ అసలు భయంకరమైన కథ ఇంకోటి ఉంది. ఇదే మన 4వ ప్యాటర్న్, ద గ్లోబల్ సాబటేజ్. ఈ ఇన్విజిబుల్ వార్ కేవలం ఒక దేశానికి పరిమితం కాదు. సరిగ్గా అమెరికాలో ఈ మిస్సింగ్స్ జరుగుతున్న టైంలోనే చైనాలో కూడా అట్లీస్ట్ ఒక 9 మెంబర్స్ టాప్ ఫ్లైట్ సైంటిస్టులు కూడా వింతగా మిస్సింగ్ అయ్యారు లేదా చనిపోయారు. ఇక్కడ మనం ఫెంగ్ యాంగీ గురించి మాట్లాడుకోవాలి. ఈయన ఏజ్ కేవలం 38 ఏళ్ళు. చైనాలో విపరీతంగా బూమింగ్లో ఉన్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డిఫెన్స్ సెక్టర్కి ఈయన ఒక సూపర్ స్టార్ లాంటి వాడు. ఈయన వార్స్కల్ అనే ఒక అడ్వాన్స్డ్ ఏఐ ప్లాట్ఫామ్ని క్రియేట్ చేసి ఎన్నో నేషనల్ అవార్డ్స్ కూడా గెలుచుకున్నాడు. ముఖ్యంగా ఒకవేళ ఫ్యూచర్లో తైవాన్ మీద అటాక్ చేయాల్సి వస్తే ఆ యుద్ధం ఎలా చేయాలి, అమెరికా వస్తే ఎలా కౌంటర్ ఇవ్వాలి అనే ఒక తైవాన్ ఇన్వేషన్ సినారియోస్ని ముందే సిమ్యులేట్ చేసి వార్ ప్లాన్స్ ఇవ్వడం ఈయన స్పెషాలిటీ. అలాంటి ఆయన జూలై 1, 2023 రాత్రి 2:35కి బీజింగ్లో ఒక కాన్ఫిడెన్షియల్ వర్క్ మీటింగ్ నుంచి వస్తుండగా సడన్గా ఒక కారు యాక్సిడెంట్లో చనిపోయారు. ఇది ఒక నార్మల్ యాక్సిడెంట్ అయితే ఎవరికి డౌట్ రాదు. కానీ చైనా అఫీషియల్ సైన్స్ న్యూస్ వెబ్సైట్ ఆయన గురించి రాస్తే ఏం పదం వాడిందో తెలుసా? సాక్రిఫైస్ అయ్యాడు. ఆయన తన డ్యూటీలో ఉండగా సాక్రిఫైస్ అయ్యాడని రాసింది. అలా పబ్లిష్ చేశారు. జస్ట్ ఒక కార్ యాక్సిడెంట్లో ప్రాణాలు కోల్పోయిన వ్యక్తిని సాక్రిఫైస్ అని ఎందుకు పిలుస్తారు? అది కూడా ఎవరైనా కావాలనే యాక్సిడెంట్ ప్లాన్ చేస్తే తప్ప అలా రాయరు. పైగా ఆయన కేవలం ఎలైట్ కమ్యూనిస్ట్ పార్టీ లీడర్స్కి లేదా దేశం కోసం ప్రాణాలు అర్పించిన అమరవీరులకు మాత్రమే కేటాయించిన బాబోషామ్ సెమెటరీలో తీసుకెళ్లి బరీ చేశారు, ఖననం చేశారు. ఇది చూస్తే ఎవరికైనా ఇది ఒక ప్లాన్ హిట్ జాబ్ అని అర్థమవుతుంది. ఇలాంటివి చైనాలో 1, 2 కాదు, చాలా జరిగాయి. ఫ్యాంగ్ డైనింగ్ అనే ఒక 68 ఏళ్ల సైంటిస్ట్కి ఇలాగే జరిగింది. ఈయన స్పేస్ క్రాఫ్ట్ కావాల్సిన సూపర్ స్ట్రాంగ్ మెటీరియల్స్ తయారు చేయడంలో వరల్డ్ నెంబర్ 1 ఎక్స్పర్ట్. ఈయన ఫిబ్రవరిలో ఒక కాన్ఫరెన్స్ కోసం సౌత్ ఆఫ్రికా వెళ్ళినప్పుడు సడన్గా అన్ఎక్స్పెక్టెడ్గా మెడికల్ ఎపిసోడ్ వల్ల చనిపోయారు. అలాగే యాన్ హాంగ్ అనే ఒక ఫేమస్ హైపర్సోనిక్ రీసెర్చర్, జాంగ్ డైబింగ్ అనే ఒక టాప్ డ్రోన్ ఎక్స్పర్ట్, జాంగ్ సియాక్సన్ అనే ఒక స్పేస్ వెదర్ మానిటరింగ్ అండ్ ఎర్లీ వార్నింగ్ సిస్టమ్స్ ఎక్స్పర్ట్స్, ఇలా చైనా డిఫెన్స్కి వెన్నెముక లాంటి ఎంతోమంది టాప్ మైండ్స్ సడన్గా రోడ్డు ప్రమాదాల్లో లేదా అంతు చిక్కని హెల్త్ ఇష్యూస్తో చనిపోయారు. దీని వెనుకున్న లాజిక్ని వెస్ట్రన్ థింక్ ట్యాంక్ ఎక్స్పర్ట్స్ చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. దీన్నే వాళ్ళు డిటరెంట్ ఎఫెక్ట్ అని పిలుస్తున్నారు. అంటే ఒక శత్రు దేశం ఇంకో దేశంతో డైరెక్ట్గా మిలిటరీ యుద్ధం చేయకుండా వాళ్ళ సైంటిఫిక్ ప్రోగ్రెస్ని పూర్తిగా ఆపేయాలంటే ఆ దేశంలో ఉన్న బ్రైటెస్ట్ మైండ్స్ని సైలెంట్గా టార్గెట్ చేయాలి.
ఒకేసారి 100 మంది సైంటిస్టుల మీద అటాక్ చేస్తే అది గ్లోబల్ ఇష్యూ అయిపోయి డైరెక్ట్ వార్ స్టార్ట్ అవుతుంది. కాబట్టి అలా కాకుండా ఎవరైతే పాత్ బ్రేకింగ్ వర్క్ చేస్తున్నారో, ఏ సైంటిస్ట్ అయితే గేమ్ చేంజర్ లాంటి టెక్నాలజీని కనిపెడుతున్నాడో వాళ్ళని మాత్రమే సైలెంట్గా వెతికి మరీ ఐసోలేట్ చేసి టార్గెట్ చేస్తున్నారు. అండ్ అమెరికాలో 12 మంది, చైనాలో 9 మంది, ఇలా 2 దేశాల్లో టాప్ క్లియరెన్స్ ఉన్న వాళ్ళే వరుసగా పోతున్నారు. అంటే ఇదేదో ఒక సైలెంట్ సూపర్ పవర్స్ వార్ అని ఇంటర్నేషనల్ ఎక్స్పర్ట్స్ చాలా బలంగా నమ్ముతున్నారు. కానీ ప్రతి కాయిన్కి 2 సైడ్స్ ఉన్నట్టే ఇంత స్ట్రాంగ్గా వినిపిస్తున్న ఈ కాన్స్పిరసీ థియరీస్కి కూడా ఒక సాలిడ్ కౌంటర్ ఆర్గ్యుమెంట్ ఉంది. ఈ క్యూరియాసిటీ అంతా కేవలం సోషల్ మీడియా ఇంకా ఆన్లైన్లో స్ప్రెడ్ అయ్యే డిస్ఇన్ఫర్మేషన్ వల్ల వచ్చిన ఒక పెద్ద హైప్ అని సైన్స్ రైటర్ మిక్ వెస్ట్ లాంటి వాళ్ళు లాజిక్తో కొడుతున్నారు. ఆయన చెప్పిన స్టాటిస్టిక్స్ చూస్తే ఆ లాజిక్ కూడా కరెక్ట్గానే అనిపిస్తుంది. అమెరికాలో టాప్ సీక్రెట్ క్లియరెన్స్ ఉన్న ఏరోస్పేస్ అండ్ న్యూక్లియర్ వర్క్ ఫోర్స్ చూసుకుంటే సుమారు 7 లక్షల మంది ఉన్నారంట. మామూలుగా మనుషులు నార్మల్గా చనిపోవడం లెక్క ప్రకారం చూస్తే ఈ 22 నెలల టైంలో 7 లక్షల మందిలో సుమారు 4,000 మంది న్యాచురల్గా ప్రాణాలు కోల్పోయే ఛాన్స్ ఉంది. అందులో ఒక 70 మంది క్రైమ్స్ వల్ల, ఇంకో 180 మంది డిప్రెషన్ లాంటి ఇష్యూస్ వల్ల చనిపోయే ఛాన్స్ కూడా ఉంది. అలాంటప్పుడు ఆ 7 లక్షల మందిలో ఒక 10 మంది లేదా 12 మంది ఇలా కన్నుమూయడం కేవలం ఒక స్టాటిస్టికల్ నాయిస్ మాత్రమే అని జనాలు కేవలం వాళ్ళకి కావాల్సిన పేర్లు వెతుకు దాన్ని యూఎఫ్ఓస్కి అండ్ కుట్రలు అని చెప్పేసి రంగు పులుముతున్నారని ఆయన క్రిటిసైజ్ చేస్తున్నారు. దీనికి ఇంకో ఎగ్జాంపుల్ కూడా చెప్పారు. దీనికి పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ నోనో లోయిరోరో కేస్. ఈయన ఎంఐటీలో ప్లాస్మా సైన్స్ అండ్ ఫ్యూజన్ సెంటర్కి డైరెక్టర్. ఫ్యూజన్ ఎనర్జీ అంటే మనకి క్లీన్ అండ్ అన్లిమిటెడ్ పవర్ ఇచ్చి $1 ట్రిలియన్ ఇండస్ట్రీ. ఈయన డిసెంబర్లో తన ఇంటి బయట ఉన్నప్పుడు ఆయన గన్తో షూట్ చేశారు. కాన్స్పిరసీ నమ్మేవాళ్ళు ఇది ఒక హిట్ జాబ్ అని, ఏదో పెద్ద గ్లోబల్ కాన్స్పిరసీ జరిగిందని చెప్పి అనుకున్నారు. కానీ ఈయన షూట్ చేసిన వ్యాలంటైన్ అనేవాడు కరెక్ట్గా 2 రోజుల ముందు బ్రౌన్ యూనివర్సిటీలో ఒక పెద్ద మాస్ షూటింగ్ చేసి ఏకంగా 11 మంది స్టూడెంట్స్ని కాల్చాడు. అసలు విషయం ఏంటంటే వీళ్ళిద్దరూ 1990స్లో పోర్చుగల్లో ఒకే యూనివర్సిటీలో చదువుకున్న పాత క్లాస్మేట్స్. అంటే ఇది ఒక పాత పర్సనల్ వ్యాండెటా, వ్యక్తిగత పగ లేదా ఇంకో సైకలాజికల్ ప్రాబ్లం వల్ల ఈ మాస్ షూటింగ్ జరిగింది తప్ప ఏదో డబ్బులు ఇచ్చి ఒక న్యూక్లియర్ సైంటిస్ట్ని చంపేలేదని పోలీస్ ఇన్వెస్టిగేటర్స్ చెప్తున్నారు. ఇంకో సైంటిస్ట్ కూడా ఉందిలేండి. ఇదంతా చూస్తుంటే మనం కేవలం మనకు కావాల్సిన పేర్లను తీసుకుని సంబంధం లేని విషయాలను కనెక్ట్ చేస్తున్నామనే డౌట్ కూడా మనకే వస్తుంది. కానీ వరల్డ్ ఫేమస్ ఫిజిసిస్ట్ మికియో కాకు లాంటి వాళ్ళు మాత్రం దీన్ని జస్ట్ సింపుల్గా వదిలేయకూడదని చాలా స్ట్రాంగ్గా వార్నింగ్ ఇస్తున్నారు. ఆయన మాటల్లో చెప్పాలంటే, నా ఇన్ని దశాబ్దాల కెరీర్లో ఎప్పుడు ఇలాంటి భయంకరమైన సిచ్యువేషన్ చూడలేదు. ఇది పూర్తిగా ఎప్పుడూ వినలేదు. ఎంతో సెన్సిటివ్ రీసెర్చ్కి యాక్సెస్ ఉన్న 10 మందికి పైగా సైంటిస్టులు ఇలా ఒకేసారి మాయమవడం ఖచ్చితంగా కాజ్ ఆఫ్ నేషనల్ కన్సర్న్ అని ఆయన చెప్తున్నారు. ఎవరో ఒకళ్ళ ఇద్దరు అయితే కోఇన్సిడెన్స్ అనుకోవచ్చు, కానీ ఇదొక అన్ప్రెసిడెంటెడ్ నేషనల్ సెక్యూరిటీ థ్రెట్ అని ఆయన గట్టిగా ఫీల్ అవుతున్నారు. సరిగ్గా ఇదే భయంతో అమెరికాలో ఎవరు ఊహించిన రేంజ్లో డెవలప్మెంట్స్ జరుగుతున్నాయి. హౌస్ ఆఫ్ ఓవర్సైట్ కమిటీ వాళ్ళు డైరెక్ట్గా పెంటగాన్, డిపార్ట్మెంట్ ఆఫ్ ఎనర్జీకి, నాసాకి అండ్ FBI అఫీషియల్ లెటర్స్ పంపారు. ఎప్పుడు ఒకరితో ఒకరు మాట్లాడుకుని ఫెడరల్ ఏజెన్సీస్ అన్ని వాళ్ళ దగ్గర ఉన్న కాన్ఫిడెన్షియల్ ఇన్ఫర్మేషన్ ఒకే చోట పెట్టి ఆ సైంటిస్టుల మధ్య ఉన్న మిస్సింగ్ లింక్స్ ఏంటో కనుక్కోవాలని కమిటీ డిమాండ్ చేస్తుంది. అండ్ FBI డైరెక్టర్ కాష్ పటేల్ కూడా ఈ కేసు అన్నింటినీ కలిపి ఒక హోలిస్టిక్ రివ్యూ చేస్తున్నట్టు అనౌన్స్ చేశాడు. ఇదంతా ఒక ఎత్తు అయితే ప్రెసిడెంట్ ట్రంప్ ఫైనల్గా వైట్ హౌస్ బ్రీఫింగ్లో ఇచ్చిన ఒక స్టేట్మెంట్ ఒక సెన్సేషనే క్రియేట్ చేసింది. ఆయన డిపార్ట్మెంట్ ఆఫ్ వార్కి ఒక స్ట్రిక్ట్ ఆర్డర్ ఇచ్చారు. UFOs అండ్ UAPకి సంబంధించిన సీక్రెట్ ఫైల్స్ అన్ని పబ్లిక్ రిలీజ్ చేయాలని డైరెక్షన్ ఇచ్చారు. మన వీడియో చేసిన దాని గురించి. అంతేకాదు, నేను కూడా ఇదంతా ఒక కోఇన్సిడెన్స్ అయితే బాగుండని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. కానీ ఈ ఇన్సిడెంట్స్ అన్ని ర్యాండమ్గా జరిగాయి లేదా వెనకాల ఏదైనా ఫారెన్ కాన్స్పిరసీ ఉందనేది మనకు కరెక్ట్గా ఒక వీక్ అండ్ హాఫ్ అంటే ఒక 10 రోజుల్లో క్లియర్గా తెలిసిపోతుందని ఆయన అనౌన్స్ చేశారు. అంటే ఆ 10 రోజుల్లో ఆ ఫెడరల్ ఏజెన్సీస్ దగ్గర ఉన్న డార్క్ రిపోర్ట్స్ అన్ని బయటపడే ఛాన్స్ ఉంది. ఆ 10 రోజుల్లో ఆ డాక్యుమెంట్స్లో ఉన్న డీటెయిల్స్ ద్వారా అసలు నిజమేంటో పబ్లిక్కి రివీల్ కాబోతుంది. అండ్ ఇదంతా విన్నాక మీకేమనిపిస్తుంది? ఆ 7 లక్షల మందిలో వీళ్ళు చనిపోవడం కేవలం ఒక మ్యాథమెటికల్ కోఇన్సిడెన్స్ అంటారా, లేదా ప్రపంచంలో ఎవరికీ తెలియకుండా ఒక అడ్వాన్స్డ్ సైలెంట్ సూపర్ పవర్స్ వార్ జరుగుతుందా? ఆ సైంటిస్టులు కనుక్కున్న ఆ ఫ్యూచరిస్టిక్ అడ్వాన్స్డ్ టెక్నాలజీనే చివరికి వాళ్ళ పాలిట ఒక డెత్ వారెంట్ లాగా మారిందా? మీ పర్సనల్ ఒపీనియన్ ఏంటో కామెంట్స్లో షేర్ చేసుకోండి. ఈ మిస్టరీ మీద ఏదైనా అఫీషియల్ గవర్నమెంట్ అప్డేట్ వస్తే ఖచ్చితంగా నేను మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తాను. ఇంకో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ మేము ముందుకు వస్తాను. చివరి వరకు చూసారంటే మీ లైఫ్లో మేము ఎంతో కొంత వాల్యూ యాడ్ చేసాం అనుకుంటున్నాం. మీరు కూడా మా లైఫ్లో వాల్యూ యాడ్ చేయాలనుకుంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. మీరు చేసే ఒక్క లైక్ మాకు ఎంతో బలాన్ని ఇస్తుంది. ఈ క్రిటికల్ ఇన్ఫర్మేషన్ మీ వాట్సాప్ గ్రూప్లో షేర్ చేయడం అస్సలు మర్చిపోకండి. ఎందుకంటే ఇలాంటి వీడియోల మీద అవేర్నెస్ అనేది అందరికీ ముఖ్యం. అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్లో పెట్టుకుంటే అప్పుడే మన కమ్యూనిటీ ఇంకా స్ట్రాంగ్ అవుతుంది. మీరు ఇచ్చే చిన్న సపోర్ట్ మాకు ప్రాణం పెట్టి చేయడానికి, నిజాలు నిర్భయంగా చెప్పడానికి ఒక పెద్ద ఇన్స్పిరేషన్ ఇస్తుంది. చివరి వరకు చూసిన ప్రతి ఒక్కరికి లవ్ యూ సో మచ్. దిస్ ఈజ్ యువర్ VR సైనింగ్ ఆఫ్. గ్యాంబ్లింగ్ అండ్ బెట్టింగ్ మన ఫైనాన్షియల్ హెల్త్కి హానికరం. అడిక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. మీ జేబులు ఖాళీ అవుతాయి. బెట్టింగ్ చేయకండి. చేసే వాళ్ళని ఎంకరేజ్ చేయకండి.